11వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము 11వ అధ్యాయము 10వ వచనం నుండి చదువుకుందాం. మీరు స్వాధీనపరచుకొనబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన ఐగుప్తు దేశము వంటిది కాదు. అక్కడ నీవు విత్తనములు విత్తి కూర తోటకు నీరు కట్టినట్లు నీ కాళ్లతో నీ చేలకు నీరు కట్టితివి. మీరు నది దాటి స్వాధీనపరుచుకున్నట్టుకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలమును త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు దాని మీద ఉండును. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం ప్రియులరా. చిన్న ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వర్తమానంలోకి వెళదాం. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, మహోన్నతుడా, నిత్యము ఇశ్రాయేలీల స్తోత్రముల మీద ఆసీనుడవై ఉండి నిరంతరము స్తోత్రార్హుడవై ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఈ కొమరవోలు గ్రామాన్ని మీరు ప్రేమిస్తూ, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రేమిస్తూ ప్రభా, ఈ ప్రాంతాన్ని మీరు లక్ష్య పెడుతున్నందుకు మీకు స్తుతిస్తూ ఉన్నాం. ఇంతవరకు మీ దాసుని బలపరిచి వాడుకున్నారు, మీకు వందనాలు. బలహీనుడైనటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మాకు కావలసినటువంటి వర్తమానము దయచేయండి. మొదటిగా నాతో మీరు మాట్లాడు ప్రభా. కూడి వచ్చిన ప్రియులతో మీరు మాట్లాడిన ప్రతి ఒక్కరి హృదయాలు తేటపరచండి. ఎవరెవరు ఏ అవసరతల్లో ఉన్నారో మీరు మాత్రమే ఎరిగిన దేవుడు. ఎందుకంటే నీవు అందరి హృదయములు ఎరిగినటువంటి తండ్రివి నాయన. కనుక ప్రతి ఒక్కరితో మీరు సూటిగా మాట్లాడి ఈ వాక్యము, ఈ నూతన సంవత్సరము మాకు ఒక ఆశీర్వాదకరమైనటువంటి మాటలు అనుగ్రహించమని మహిమ ఘనత ప్రభావములు మీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసు నామమున ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. నీవు నది దాటి స్వాధీనపరచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. అది ఆకాశ వర్ష జలము త్రాగును. అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశం. నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు ఎల్లప్పుడూ దాని మీద ఉండును. ఇప్పుడు మనము సంవత్సరాదిలో ఉన్నామా, సంవత్సరాంతములో ఉన్నామా? అమ్మా, సంవత్సరాంతములో ఉన్నామా, సంవత్సరాదిలో ఉన్నామా? ఈ సంవత్సరం ఏ సంవత్సరం? 2024 కాదా? 2025లోకి వచ్చాం కదా. ఎప్పుడు వచ్చాం? ఈరోజు వచ్చామా? రాత్రి కదా, 12 గంటలకు కదా. రాత్రి అంటే ఈరోజే వచ్చినట్టు కదా. ఈరోజు జనవరి 1వ తారీఖు. ఈరోజు మొదలుకొని ఈ సంవత్సరాంతం వరకు ఏముంటాయంట? దేవుని కన్నులు ఎల్లప్పుడూ దాని మీద ఉంటాయి. ఈరోజు మొదలుకొని ఈ సంవత్సరం ఆఖరు, ఈ సంవత్సరం ఆఖరు ఏంటది? డిసెంబర్ 31. మళ్ళీ 31 వచ్చింది. ఎప్పుడైనా జనవరి, డిసెంబర్ 31, 31 తారీఖే వచ్చింది ప్రతి సంవత్సరం. అయితే ఇక్కడ 10వ వచనాన్ని మనం చదువుకున్నాం కదా. మీరు స్వాధీనపరచుకోనబోవు దేశానికి బయలుదేరారంట. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు ఒక దేశాన్ని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరారు. మనం కూడా ఇప్పుడు ఒక సంవత్సరాన్ని స్వాధీనపరచుకోవడానికి బయలుదేరాం. మనం 2024ను విడిచిపెట్టాం. 2025వ సంవత్సరం మన ముందుంది. 365 రోజులు మన ముందుంది. ఈ 365 రోజులు మనం స్వాధీనపరచుకోవాలి. అది ఎలాగ సాధ్యం? ఆ కృప మనకి దేవుడు ఇస్తేనే మనం దాన్ని మనము స్వాధీనపరచుకోగలం కదా. ఈ యొక్క స్వాధీనపరచుకోవడానికి మనం బయలుదేరాం. 2024ను ముగించుకొని 2025లోకి బయలుదేరాం. అయితే ఇక్కడ వాక్యం ఏమంటుందో తెలుసా? మీరు స్వాధీనపరచుకోబోవు దేశము మీరు బయలుదేరి వచ్చిన దేశం లాంటిది కాదు. ఇప్పుడు మనం దేంట్లోంచి బయలుదేరి వచ్చాం? 2024లోంచి బయలుదేరి 2025లోకి మనం వచ్చాం. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం లాంటిది కాదు. ఎందుకయ్యా? ఏంటి తేడా? పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి తేడా ఏంటి?
పోయిన సంవత్సరము మనం ఎన్నెన్నో చేయాలనుకుంటాం, ఎన్నెన్నో చేసి చూపించాలనుకుంటాం, ఏదేదో తపన పడతాం, తాపత్రయపడతాం. వాటిలో కొన్ని మాత్రమే నెరవేరుతాయి, కొన్ని నెరవేర్చబడకపోవచ్చు కదా, అనుకున్నవన్నీ చేయలేకపోవచ్చు. కానీ ప్రభు అంటా ఉన్నాడు, మీరు బయలుదేరినటువంటి దేశము ఐగుప్తు దేశము వంటిది కాదు. ఐగుప్తు అనేది లోకానికి సూచన, పాపానికి సాదృశ్యం. ఐగుప్తు దేశం అనేది నీవు విడిచిపెట్టి వచ్చినటువంటి 2024వ సంవత్సరము నీవు ఎలాంటి బ్రతికావో నాకు తెలియదు, కానీ ప్రభు అంటూ ఉన్నాడు, అలాంటి జీవితాన్ని కలిగి నీవు నూతన సంవత్సరంలోకి ప్రవేశింపకూడదు. నీ బ్రతుకు మార్చబడాలి. క్యాలెండర్లు మార్చబడుతున్నాయి, తేదీలు మార్చబడుతున్నాయి, సంవత్సరాలు మార్చబడుతున్నాయి, కానీ మన బ్రతుకు మార్చబడకపోతే, నీవు నూతనపరచబడకపోతే, నీ అంతరంగము నూతనపరచబడకపోతే, ఎన్ని సంవత్సరాలు మారినా కానీ మన బ్రతుకు వలన ఏమాత్రం ఎవరికి ఆశీర్వాదము కలగదు. ప్రియులారా, ఇక్కడ బైబిల్ చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఈ 2024 సంవత్సరంలో నువ్వెంతో కష్టపడ్డావు. అక్కడ విత్తనాలు విత్తావు, కూర తోటలకు నువ్వు నీరు కట్టావు, నీ కాళ్ళతో చేతులతో కష్టపడి పని చేసుకుంటా వచ్చావు, కానీ ప్రతిఫలము అనుభవించలేకపోతా ఉన్నారు. చాలా మంది కష్టపడి పని చేస్తారు, కానీ ఆ కష్టార్జితాన్ని అనుభవించలేరు. ఆ కష్టార్జితాన్ని ఇంటి దాకా తీసుకొచ్చి అనుభవించలేరు. ఎందుకో తెలుసా? ఈ కష్టార్జితం కాస్త దారిలో ఎక్కడికెళ్తుందంట? ఎక్కడికెళ్తుంది? భర్తలైన వారు ఈ కష్టార్జితాన్ని అంతా తీసుకొని ఎక్కడ తీసుకెళ్తారు? సారా కొట్ల పాలు చేస్తూ ఉన్నారు. మీరు వచ్చారు కదా చీరాల్లో క్రిస్మస్ ఆరాధనకి, మా బాపట్ల నుంచి మన సహోదరులు చాలా మంది వచ్చారు, సంఘం అంతా వచ్చారు. అక్కడ ఉన్న ప్రాంతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటో తెలిసిన? వాళ్ళందరూ కష్టపడి పనిచేస్తారు, రేయి పగళ్ళు కష్టపడి పనిచేస్తారు. తెల్లవారుజామున 4 గంటలకు ఆటోలు వేసుకుని వెళ్తారు పనికి. రాత్రి ఎప్పుడో 7, 8, 9 గంటలకు ఇంటికి వస్తారు. 1000 రూపాయలు 2000 కష్టపడి సంపాదించుకున్నదల్లా ఈ భర్త లాక్కొని పోయి పూటుగా తాగేసి వస్తాడు. తెల్లారిపోతున్న మళ్ళీ పచ్చడి మెతుకులే వీళ్ళకు. కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. ఈ కష్టార్జితం అంతా ఏమైపోతా ఉంది? వ్యర్థమైపోతా ఉంది. పిల్లలు, ఈ 2024వ సంవత్సరంలో నీకు కన్నీటితో నువ్వు ఎంత కష్టపడ్డావో నాకు తెలియదు, కానీ దేవుడు ఇచ్చినటువంటి ఈ 2025వ సంవత్సరము ఆ కష్టాలన్నీ ఆయన కొట్టివేయబోతా ఉన్నాడు. నీ జీవితంలో నిన్ను ఆశీర్వాదకరమైన మార్గంలోకి నడిపించబోతా ఉన్నాడు. ప్రియరు, ఇక్కడ మనం గమనిస్తే ఆయన అంటా ఉన్నాడు, మీరు నది దాటి స్వాధీనపరుచుకొనబోవు దేశము. ఇప్పుడు మనం 2024 దాటి ఎక్కడికి వెళ్తున్నాము? 2025వ సంవత్సరంలోనికి మనం వెళుతూ ఉన్నాం. ఎలాంటి సంవత్సరం ఇది? ఎలాంటి సంవత్సరం? చూడండి, 11వ వచనం మనం చదువుదాం. మీరు నది దాటి స్వాధీనపరుచుకొనుటకు వెళ్ళుచున్న దేశము కొండలు లోయలు గల దేశము. కొండలు ఆశీర్వాదాలకు సూచన. దేనికి సూచన? కొండలు ఉన్నతమైన ఎత్తైన ఉన్నతమైనటువంటి స్థితిగతులకు సూచన. ప్రియులారా, ఈ సంవత్సరము దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ కుమారులను ఆశీర్వాదకరమైన స్థలములో, ఎత్తైన దీవెనకరమైన స్థలములో ఉంచాలని ఆశపడతా ఉన్నాడు. ఎంతమంది ఆ ఆశీర్వదించబడినటువంటి మెట్టుకు ఎదగాలనుకుంటున్నారో నాకు తెలియదు, కానీ దేవుడు మాత్రము నీ పట్ల ఆ ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఏ ఉద్దేశం? ఆశీర్వదించాలని. ఈ సంవత్సరము కొండలు ఆశీర్వాదాలు ఉన్నాయి. నేను ఒకసారి బెల్గాం అంటే కర్ణాటకలో బళ్ళారి దాటాక బెల్గాం అనేటువంటి ప్రాంతానికి 4 రోజులు సెమినార్ కోసం వెళ్ళాం. బైబిల్ స్టడీ సెమినార్ కోసం వెళ్ళాం. వెళితే రాత్రి అంతా ట్రైన్ ప్రయాణం. చెమ్మ చీకటి, ఏం చూద్దామన్నా కనపడదు. చీకటిలో కనపడిద్దా? ఎప్పుడు కనపడిద్ది మనకి? పగలు. నాకేమో ఉత్సాహం, కొత్తగా వెళుతున్నాను. ఆ ప్రాంతం కర్ణాటక, చాలా 400 కిలోమీటర్లతో దాదాపు వెళ్తా ఉన్నాం. ఎట్లా ఉంటుందో పరిసరాలు చూడాలని చూస్తూ ఉన్నాం. తెల్లవారుతా ఉంది. ఆ బళ్ళారి ఆ ప్రాంతానికి వెళ్ళేసరికి ఆ చేలల్లోకి జింకలు వస్తా ఉన్నాయి గుంపులుగా. మీరు చాలా మంది చూసుంటారు అటు వెళ్తే. చాలా రమణీయంగా ఉంది ఆ దృశ్యం చూడటానికి. తర్వాత ఆ హుబ్లీ వెళ్ళాము. అక్కడ నుంచి మాకు వరకు ఒక కారు పంపించారు. దానిలో మేము బయలుదేరి అక్కడి నుండి 100 కిలోమీటర్లు ప్రయాణం చేసి వెళ్తా ఉంటే పిల్లరా, ఎందుకు చెప్తున్నానంటే, కన్నులెత్తి చూస్తే ఎత్తైన కొండలు, లోతైనటువంటి
లోయలు ఎంత అద్భుతంగా ఉందంటే చూడటానికి 2 కళ్ళు చాలవన్నమాట. 2 కళ్ళు చాలు. నువ్వు కనుక దేవుళ్ళలోకి వస్తే ఈ సంవత్సరము దేవుడిచ్చే ఆశీర్వాదాలు చూడటానికి నీ 2 కళ్ళు చాలకుండా, దేవుడిచ్చే ఆశీర్వాదాలు పట్టుకోవడానికి నీ 2 చేతులు చాలనటువంటి విస్తారమైన ఆశీర్వాదాలు దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. నిన్ను దేవుడు దీవించబోతా ఉన్నాడు. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థలముల మీద నిలబెట్టబోతా ఉన్నాడు. కొండలతో కూడినటువంటి, లోయలతో కూడినటువంటి దేశాన్ని నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఈ సంవత్సరం నీకు ఇవ్వబోతా ఉన్నాడు. మా పిల్లలు చదువుకుంటా ఉన్నారండి. ఇప్పుడే నేను స్లిప్ ఒకటి పడేసాను. అచ్చంపేట అనేటువంటి ప్రాంతంలో సెమీ క్రిస్మస్ కొరకు వెళ్తే వాళ్ళకి స్లిప్ రాసిచ్చారు, ప్రార్థన చేయండి అని. మా అబ్బాయి యుఎస్లో అంటే యుఎస్ అంటే అమెరికాలో చదువుతున్నాడు, మంచి ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. మీ పిల్లలు కూడా బీటెక్లు ఎంటెక్లు అయిపోయి ఉద్యోగాల కొరకు ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. ఎన్నో సంవత్సరాలుగా ఫైల్ సంకన పెట్టుకొని ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు ఉద్యోగాలు లేవండి, ఉద్యోగాలు రావట్లేదని బాధపడే వాళ్ళు ఉంటారు. పిల్లరా, ఎంతమంది ఎన్ని సమస్యలతో నువ్వు బాధపడుతూ ఉన్నా, ఎన్నో సంవత్సరము వివాహమైంది, ఎంతో కాలమైంది కానీ మాకు పిల్లలు లేరండి అని బాధపడే వాళ్ళు ఉంటారు. ఇవి తీర్చలేనటువంటి సమస్యలు, నువ్వు ఎక్కడికి వెళ్ళినా జవాబు దొరకనటువంటి సమస్యలు. నీ బిడ్డను ఉన్నతమైన స్థలములో నింపాలి అంటే ఇదిగో ఈ సంవత్సరం నువ్వు ప్రభు దగ్గరికి వచ్చినట్లయితే, యేసు ప్రభు దగ్గరికి కనుక నీవు వచ్చినట్లయితే నీ కుమారుణ్ణి, నీ కుమార్తెను ఉన్నతమైన స్థలములో దేవుడు నింపాలని ఆశపడతా ఉన్నాడు. కొండలు కలిగినటువంటి, లోయలు కలిగినటువంటి దేశము. లోయలు ఆశీర్వాదాలు దాచిపెట్టడానికి సాదృశ్యం. లోయలు దీనత్వానికి సాదృశ్యం. ఇంకా రకరకాలుగా ఆలోచిస్తే కొన్ని కోణాల్లో శ్రమలకు సాదృశ్యం. కానీ ఈ దినము లోయలు ఆశీర్వాదాలను వచ్చేటువంటి, ఆ ఎత్తైనటువంటి స్థలంలో నుండి వచ్చేటువంటి ఆశీర్వాదాలను దాచిపెట్టేటువంటి స్థానాలే లోయలు. కొండల మీద వర్షం పడింది అనుకోండి, ఎక్కడికి వస్తుందా వర్షపు జలము? అమ్మ ఎక్కడికి వస్తుంది? లోయల్లోకి వస్తుంది కదా. ఈ లోయల్లో ఈ నీళ్లు నిండిపోయిన తర్వాత ఆ లోయల చుట్టూ, ఆ లోయల్లో మంచి మంచి చెట్లు, పూల చెట్లు, పండ్ల చెట్లు, ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు తలెత్తుతాయి కదా. కొన్ని రమణీయమైనటువంటి దృశ్యాలు ఉంటాయి, మంచి అందమైనటువంటి దృశ్యాలు మనం చూస్తాం. దేవుని వాక్యం ఎంతమందికి అర్థమవుతుంది? దేవుని వాక్యం ఎంతమందికి అర్థం? స్తోత్రం చెబుదాం గట్టిగా. ఆయన అంత గట్టిగా అయితే నేను చెప్పించలేను, ఎందుకంటే అందుకు చెప్పండి గట్టిగా. మంచిది పిల్లరా. అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది ఆకాశ వర్ష జలము త్రాగును, అది నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. ఈ సంవత్సరము దేవుడు లక్ష్య పెడతా ఉన్నాడు నీ మీద. నీ విషయంలో, నీ కుటుంబ విషయంలో, నీకు కుదరని విషయాల్లో కావచ్చు, నీకు కుదురుకోని వ్యాధి విషయంలో కావచ్చు, కుదరని రోగం విషయంలో కావచ్చు, శాపగ్రస్తమైన బ్రతుకు నుండి ఆయన ఆశీర్వాదకరమైనటువంటి స్థితికి మార్చడానికి నీ మీద ఈ సంవత్సరము ఆయన తన కను దృష్టి నిలపబోతూ ఉన్నాడు. ఆయన నీ మీద తన దృష్టి నిలపబోతూ ఉన్నాడు. ఎంతమందికి ఆయన దృష్టి నీ మీద పడాలని ఆశపడుతున్నారో నాకు తెలియదు. ఇక్కడ మనం గమనించినట్లయితే నీ దేవుడైన యెహోవా లక్ష్యపెట్టు దేశము. దేని లక్ష్య పెడుతున్నాడంట? దేశంలో ఎవరుంటారండి? ఒట్టి ఎడారులో ఉంటాయా? మనుషులు ఉంటారా? ఉండరా? దేశం అంటే మట్టి కాదు. దేశం అంటే చెప్పండి ఎంతమంది గట్టిగా చెప్పాలి. దేశం అంటే ఎవరు? మనుష్యులు. అంటే దేన్ని లక్ష్య పెడుతున్నాడు ఆయన? మనుష్యులు లక్ష్య పెడతా ఉన్నాడు. ఈ సంవత్సరంలో ఈ మాట వింటున్నా నిన్ను దేవుడు లక్ష్య పెడతా ఉన్నాడు. కానీ ఆ దేవుడిని నువ్వు లక్ష్య పెడతా ఉన్నావా? ఆ దేవుని మాటలకు నీ యొక్క చెవినెక్కుతా ఉన్నావా? ఆ దేవుని మాటలు విని నీవు ఆశీర్వదించబడాలని ఆయన సన్నిధి కనుక నువ్వు రాగలిగితే, చాలా స్థలాలకు వెళ్తా ఉంటారు కానీ యేసు ప్రభు దగ్గరికి మాత్రం రారు. ఎందుకని? మా దేవుడు కాదు ఆయన. మా దేవుడు చాలా మందికి ఆయన దేవుడు కాదు. ఆయన సర్వలోకానికి ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. నువ్వే అనుకుంటున్నావు నా దేవుడు కాదు అని, కానీ ఆయన నీకు దేవుడుగా ఉండాలనుకుంటా ఉన్నాడు ఈ సంవత్సరం. హల్లెలూయా.
ఆయన నీకు దేవుడిగా ఉండాలనుకుంటా ఉన్నాడు. నీవు కనుక ఒప్పుకుంటే, నీవు కనుక అంగీకరిస్తే ఈ సంవత్సరము నిన్ను ఆశీర్వాదకరమైనటువంటి మార్గంలో నడిపించాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. పిల్లరా, మనం దేవుని యొక్క వాక్యాన్ని గమనిస్తూ ఉన్నాం. ఇది యెహోవా లక్ష్యపెట్టు దేశము, నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద ఉంటుందంట. ఎక్కడ ఉంటుందంట? నీ మీద ఉంటుందంట. దాని మీద ఉండును. సంవత్సరాది మొదలుకొని సంవత్సర అంతము వరకు. చూడండి, మరి ఈ సంవత్సరాది మొదలుకొని ఆయన మనల్ని చూస్తున్నాడు కదా. సంవత్సరాంతం వరకు మనం ఎలాగ జీవించాలి? మనం ఎలాగ జీవించాలి ఆయన సన్నిధిలో? పిల్లరా, దీవెనలు అనేవి ఊరికినే రావు. దీవెనలు అనేవి వస్తాయా? దీవెనలు అనేవి ఊరికినే రావు. మీరు పనికి వెళ్తారు, సాయంత్రానికి 800, 900, 1000 రూపాయలు సంపాదించుకున్నారు. ఊరికనే వచ్చినాయా? ఏం చేస్తే వచ్చినాయి? కష్టపడితే. ఈ ముఠాలో 10 మందిలో ఒక ఆమె కష్టపడలేదు అనుకోండి, రెండో రోజు ఏమంటారు? వద్దమ్మా. ఎందుకంటే చెప్పండి, వద్దు అమ్మ ఎట్టగట్టు వస్తాలమ్మంటే ఏమంటారు? కష్టపడదామా, పని చేయదు. పని మేము ఎక్కడ చేస్తాం? వద్దంటారు. కఠినంగా కదా. వద్దులేమ్మా, మనం ఇంటి దగ్గర ఉండమ్మా. ఆ 1000 రూపాయలు మా తలా 100 రూపాయలు కూడా కలిసి వస్తాయి అనుకుంటాం. వాస్తవం జరిగేది వాస్తవమే కదా. వాస్తవం. మరి దీవెన నీకంత సులభంగా ఎలాగొస్తుంది? ఆశీర్వాదము నీకంత సులభంగా ఎలాగొస్తుంది? పిల్లరా, మనం దేవుని వాక్యాన్ని చూస్తూ ఉన్నాము. ఆయన అంటా ఉన్నాడు ఎల్లప్పుడూ దాని మీద ఉంటుందంట. ఎల్లప్పుడూ, సంవత్సరాంతం వరకు ఎల్లప్పుడూ ఆ దీవెన నీకు ఇవ్వాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అయితే ఎలాగ మనం పొందుకోగలం ఆ దీవెన? ఎలాగా ఆశీర్వాదాలను మనం పొందుకోగలం? నువ్వు ఎలాగా సంపాదన కొరకు కష్టపడతా ఉన్నావో, ఎలాగ పొలములోనికి వెళ్ళి ఎండనక, మంచనక, వర్షమనక నువ్వు కష్టపడి పనిచేస్తూ ఉన్నావో, అంత కష్టపడితే దేవుడు దీవెనిస్తానన్నాడా? నువ్వు కూడా నా మందిరంలోకి వచ్చి అంతే కష్టపడితే దీవెనిస్తానన్నాడా? లేదు లేదు లేదు. నువ్వు ఏం చేయనవసరం. నీ హృదయములో ఆయనకు స్థానం ఇస్తే చాలు. నీ జీవితంలో ఆయన్ను చేర్చుకుంటే చాలు. ప్రభువా, ఈ సంవత్సరం అంతా నీవిచ్చే ఆశీర్వాదాలు నేను పొందుకోవాలనుకుంటున్నాను. నా జీవితాన్ని నేను నీకు అర్పించాలనుకుంటున్నాను ప్రభువా. నా జీవితాన్ని నీ చేతుల్లో నేను పెట్టాలనుకుంటా ఉన్నాను అని గనక నువ్వు గనక నీ జీవితాన్ని ఆయన హస్తాలకు అప్పగిస్తే ఆయన ఏం చేస్తాడు తెలుసా? ఆశీర్వాదకరమైనటువంటి మార్గాల్లో నడిపిస్తాడు. ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపిస్తాడు. పిల్లరా, 2024వ సంవత్సరం గతించిపోయింది. మనం నూతనమైనటువంటి సంవత్సరంలో 2025వ సంవత్సరంలోకి వచ్చాం. అయితే 2024లో అనేక సమస్యలు, రకరకాల పరిస్థితుల మధ్యలో మనము న్యూ ఇయర్లోకి వచ్చాం. చాలా మందిని నేను ఒక ప్రశ్న అడిగితే ఏం చెబుతారంటే, మీకే తెలియాలి, నిజంగా సంతోషంగా ఎంతమంది ఈ సంవత్సరంలో ప్రవేశించబడ్డారు? సంతోషంగా పూర్ణ హృదయంతో, అసలు నాకు ఏ బాధ లేదయ్యా, హ్యాపీగా నేను న్యూ ఇయర్లోకి వచ్చానని. చాలా మంది హ్యాపీ న్యూ ఇయర్ అంటున్నారు, కానీ హృదయంలో హ్యాపీ లేదు, జీవితంలో హ్యాపీ లేదు. పైకి మాత్రమే పెదవులతో హ్యాపీ న్యూ ఇయర్, లోపల అంతరంగం వేదన, సమస్య, దిగులు, బాధ ఏమండి నిన్ను పట్టి పీడించి నిన్ను పిండి వేస్తా ఉన్నాయి. ఎవరు విడిపించగలరు వీటి నుంచి? నీ హృదయము పట్టి పీడిస్తా ఉంది. నేను ఒక వ్యక్తితో మాట్లాడుతుంటాను, ఏమన్నాడు తెలుసా? ఆ యొక్క సమస్యను బట్టి నా హృదయం పిండి వేయబడతా ఉందండి, హృదయంలో నొప్పి వస్తూ ఉందండి. తన కుమార్తె చేసినటువంటి పనిని బట్టి చెప్పే సమయం కాదు. ఆ వ్యక్తి అంటున్నాడు, ఆ హృదయం ఎట్లా ఉందంట? నొప్పి వేస్తుందంట, పిండినట్టుగా ఉంటుందంట. ఎవరు విడిపించగలరు? ఈ సంవత్సరం సంతోషంగా కుటుంబం ఏమి నూతన సంవత్సరంలోకి ప్రవేశించలేదు, కన్నీటితోనే ఉన్నారు వాళ్ళు. ఎన్ని కుటుంబాలు అనునిత్యము ఇంట్లో పోరాటాలు, ఇంట్లో గొడవలు, కొట్టుకోవడాలు, రకరకాల సమస్యలతోనే ఉన్నారు. కానీ ఏదో 31st వచ్చింది కాబట్టి హ్యాపీ న్యూ ఇయర్ చెప్పలేదంటే మళ్ళీ నా జీవితంలో హ్యాపీ న్యూ ఇయర్ లేదనుకుంటారేమోనని చెబుతున్నారు కదా. పొద్దున మీ అయ్యగారు నాకు ఫోన్ చేశాడు, నేను చేయలే, ఆయనే చేశాడు. ఫోన్ చేసి బయట ఆడన్నాడు, వేత్త కడుతున్నాడు, అయ్యారు హ్యాపీ న్యూ ఇయర్ వేత్త కడుతున్నాడు. ఏందో అంత సంతోషం, బయట ఉన్నావా అంటే బయట ఉన్నాను అయ్యారు అంటే. నిజంగా హృదయంలో సంతోషం ఉన్నవాళ్ళు అంత పెద్దగా
చెప్తారు కదా. నేను మాత్రం అంత పెద్దగా చెప్పాల. ఎందుకని చెప్పండి, నీ హృదయంలో సంతోషం లేదే అంటారేమో. నేను ఇంట్లో ఉన్నాను కాబట్టి పెద్దగా అరవలేకపోయాను. నేను కూడా బయట ఉండి అట్లే అరిసేవాడిని. కనుక ఎంతమంది సంతోషంతో, ఎంతమంది ఆనందంతో ఈ యొక్క 2025లోకి ప్రవేశించారో ఆలోచించండి. ఎందుకు వేదన, ఎందుకు దుఃఖం, ఎలాగ దాన్ని తీర్చగలం? 65వ కీర్తన 12వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, కీర్తన గ్రంథం 65వ కీర్తన 12వ వచనం. అడవి బీడులు సారము చిలకరించుచున్నవి, కొండలు ఆనందము నడికట్టుగా ధరించుకొని ఉన్నవి, పచ్చిక పట్లు మందలను వస్త్రము వలె ధరించి ఉన్నవి, లోయలు సస్యములతో కప్పబడి ఉన్నవి, అవన్నీ సంతోష ధ్వని చేయుచున్నవి, అవన్నీ గానము చేయుచున్నవి. అడవి బీడులు సారము వెదజల్లుచున్నవి. చాలామంది ఇంకేముంది, నా జీవితం బీడైపోయింది, మోడైపోయింది. నా జీవితం ఏమైపోయిందంట? మోడైపోయింది. ఎందుకమ్మా మోడైపోయింది? ఎందుకమ్మా అంటే, ఏం చేస్తాం అయ్య గారు, పెళ్ళయి 7 సంవత్సరాలు 8 సంవత్సరాలు అవుతుంది, కడుపున కాయ లేదు. ఎవరన్నా అడిగితే అమ్మా ఏమన్నా విశేషమా, వాళ్ళకి విశేషాలు చెప్పలేక మా దుంప తెగుతుందయ్యా, బయటికి పోవాలంటేనే బాధ వేస్తుందంట ఉన్నారు. మనం కేశవరపాడు అనేటువంటి ఊర్లో సెమీ క్రిస్మస్ ఏర్పాటు చేస్తే ఒక భార్యాభర్త వచ్చారు మా దగ్గరికి ప్రార్థన చేయమని. ఏంటమ్మా సమస్య అంటే, పెళ్ళయి 8 సంవత్సరాలు అవుతా ఉంది అయ్యగారు, మాకు ఇంతవరకు సంతానం లేదు. ప్రార్థన చేసాం, ప్రభు కార్యం చేస్తాడని వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం, ప్రార్థనలో నడిపిస్తూనే ఉన్నాం వాళ్ళు నేటి వరకు, ఆ రోజు నుంచి నేటి వరకు. ఎందుకని అక్కడ సంతోషం ఎందుకు లేదండి? తోటి వాళ్ళు మనవాళ్ళు ఎత్తుకొని మనవరాళ్ళు ఎత్తుకొని చూస్తే ఎత్తకేమొచ్చింది, ఇంకా దీన్ని వేసుకున్నా మా కొడుక్కి ఇంతవరకు ఒక కాయ లేదు, ఇంకేం లేదు, ఒక పువ్వు లేదు, కింద లేదు, వాళ్ళు మనవరాళ్ళు ఎత్తుకొని తిరుగుతున్నారు, మా ఇంట్లో ఇది లేదు అది లేదు అని చెప్పి సూటి పోటీ ఏమొస్తాయంట? పాపం ఇంక సంతోషం ఎక్కడ ఉంటుంది ఆ ఇంట్లో? ఎక్కడుంటుందండి ఆ ఇంట్లో సంతోషం? కానీ ఇక్కడ ఏమంటుందో తెలుసా? అడవి బీడులు సారము చిలకరించుచున్నవి. నువ్వు బీడులాగా మారిపోయినటువంటి నీ జీవితము, మూసివేయబడిన నీ గర్భము దేవుడు ఈ సంవత్సరము తెరవబోతా ఉన్నాడు. నజరేయుడైన యేసు నామములో నీ గర్భము తెరవబడును గాక. దేవుడు నీ పట్ల అద్భుత కార్యం ఈ సంవత్సరము చేయబోతూ ఉన్నాడు. ప్రియులారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఎక్కడ ఉండి నువ్వు ఈ మాటలు వింటున్నావు నాకు తెలియదు, కానీ రా ప్రభు దగ్గరికి రా, యేసు ప్రభు దగ్గరికి రా. నీ యొక్క బీడు భూమిని ఏమండి సస్యశ్యామలంగా చేయగలిగిన దేవుడు, మోడి వారిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేయగలిగేటువంటి దేవుడు ఈ సంవత్సరము నిన్ను ఒక నూతనమైన మార్గములలో నడిపించగలిగిన వాడు, నీ కన్నిటిని నాట్యముగా మార్చగలిగిన వాడు. ఎంత గొప్ప దేవుడో తెలుసా? అంత గొప్ప దేవుణ్ణి నీకు దగ్గరగా పెట్టుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళి ఎన్ని తిప్పలు పడతా ఉన్నావు సహోదరి సహోదరుడా. ప్రభు దగ్గరికి వచ్చి చిన్న ప్రార్థన చేసుకుంటే చాలా, ఆయన నీ యొక్క అవమానాన్ని కొట్టివేసే దేవుడు. ఈ సంవత్సరము నీ అవమానాన్ని కొట్టివేయబోతా ఉన్నాడు. ఈ సంవత్సరము నీకు ఘనతను కలిగించబోతా ఉన్నాడు. పిల్లరా, మనం ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. నీ జాడలు సారము వెదజల్లుచు ఉన్నవి. ఆయన జాడలంట ఈ సంవత్సరము మన ద్వారా అనేకులకు ఆయన సారాన్ని వెదజల్లబోతూ ఉన్నాడు. పిల్లరా, ఈ ఆకాశ వర్ష జలము దీనివల్ల అనేక బీడు భూములు, అనేక దున్నబడిన భూములు, అనేక ఎండిపోయినటువంటి హృదయాలు తడపబడిన పిమ్మట అనేకులు ఫలభరితంగా మార్చుట కొరకు ఈ ఆకాశ వర్ష జలాన్ని నీ జీవితంలోనికి దేవుడు అనుమతిస్తూ ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినట్లయితే, నేను ఈ మాటలు చెప్పి ముగిస్తాను. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనం, ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులను ఫలించుచు
దేవుని ఆశీర్వాదము పొందుకొనును. హల్లెలూయా. ఈ సంవత్సరము దేవుని ఆశీర్వాదము నీవు నీ కుటుంబము పొందుకొందువుగాక. ఈ సంవత్సరము సంఘము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొనుగాక. ఈ సంవత్సరము ఈ గ్రామము దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకొనుగాక. బిగ్గరగా చెప్తాం పిల్లలు. ఇక్కడ మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తూ ఉన్నాం. ఎట్లనగా భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడును వారికి అనుకూలమైన పైరు ఫలించుచు దేవుని ఆశీర్వాదము పొందును. ఆమేన్. దేవుని ఆశీర్వాదం పొందాలి. ఈ సంవత్సరం నీ పంటలో ఆశీర్వాదం పొందాలి. నువ్వు వేసేటువంటి పైరులో ఆశీర్వాదం పొందాలి. నువ్వు చేసేటువంటి పనిలో ఆశీర్వాదం పొందాలి. నువ్వు చేసేటువంటి వ్యాపారంలో ఆశీర్వాదం పొందాలి. ఈ ఆశీర్వాదాలన్నీ ఎవరిస్తారయ్యా అంటే ఆయనే నజరేయుడైన యేసు నిన్ను ఆశీర్వదించేవాడు. ఇక్కడ మనం దేవుని వాక్యాన్ని చాలా చక్కగా వింటా ఉన్నాం. చూడండి, భూమి తన మీద తరచుగా కురియు వర్షము త్రాగి ఎవరి కొరకు వ్యవసాయము చేయబడునో వారికి అనుకూలమైన పైరులు ఫలించుచు. ఈ సంవత్సరము మీకు అనుకూలమైన పైరులు ఫలించాలా వద్దా? ఎంతమంది వ్యవసాయదారులు ఉన్నారు ఇక్కడ? వ్యవసాయం చేసి పనులు చేసేవాళ్ళు. ఈ ఊర్లో చాలా మంది వరకు వ్యవసాయం చేస్తారు కదా, చాలా మంచిది. వ్యవసాయం చేయకపోతే తిండి గింజలు దొరకవు కదా, దొరుకుతాయా? అందరు ఐఏఎస్లు, అందరు బీటెక్లు, ఎంటెక్లు పట్టుకొని కంప్యూటర్లు చెప్తా తిరుగుతారు ఉన్నారనుకోండి. వ్యవసాయం చేసేది ఎవరు? నేను ముగిస్తా ఉన్నా, నా మాటలు ముగిస్తా. నా వైపు చూడు. మీరు వ్యవసాయం ఏం చేస్తారు? ఏ పంట వేస్తారు? ఏ పంట వేస్తారు మీ ఊర్లో? నాటంటే ఏంటిది? వరి. ప్రాముఖ్యమైనది ఏంటిది? వరి. వరి లేకపోతే ఈ లోకానికి ఏముండదు, తిండి ఉండదు కదా. ఆంధ్రప్రదేశ్కి ఒక మంచి పేరుంది భారతదేశ వ్యాప్తంగా. ఏం పేరు ఉందండి? మాకు తెలియదు అంటనా? చెప్పండి, తప్పలేదు చెప్పండి. ఏం పేరు? అన్నపూర్ణ. అన్నపూర్ణ అనే పేరు ఉంది ఆంధ్రప్రదేశ్. ఎందుకని? ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ వరి పండిద్దండి. దేశంలోకెల్లా మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వరి పంట పండుతుంది. అందుకని అన్నపూర్ణగా పిలుస్తారు ఆంధ్రప్రదేశ్ని. ఇక్కడ నుంచి ఎగుమతులు చాలా వెళ్తూ ఉంటాయి. అయితే ఈ సంవత్సరం నువ్వు వేసే పంట ఫలించాలంటే నీకు అనుకూలమైన పైరులు ఫలించేటువంటి పరిస్థితి ఎవరు కల్పిస్తారంట? ఎవరు కల్పిస్తారు? నీకు అనుకూలమైన పరిస్థితులు కావాలా వద్దా? మళ్ళీ తుఫాను వస్తుందంటే ఇప్పుడే చూసాను నేను. మళ్ళీ 3 రోజులు దంచి కొడతాయి అంట వర్షాలు. కావాలా? అయ్యా వద్దయ్యా అంటున్నారు ఏంది? మరి అనుకూలమైన పరిస్థితులు కావాలంటే మాట్లాడలేదుగా. ప్రతికూలమైన పరిస్థితులు అయితే వద్దంటారా? అనుకూలమైన పరిస్థితులు అంటే మౌనంగా ఉంటారా? మనకు అనుకూలమైన పరిస్థితులు కావాలా? ప్రతికూలమైన పరిస్థితులు కావాలా? అనుకూలమైన, బైబిల్ చెప్తా ఉంది, నీకు అనుకూలమైన పైరు ఫలించుచు దేవుని ఆశీర్వాదము ఈ సంవత్సరము నీవు 100 పొందుదువుగాక. ఈ సంవత్సరం నీ పంటలో 100 ఆశీర్వాదం పొందుదువుగాక. ఈ సంవత్సరము నీవు తలపెట్టిన కార్యములో 100 ఆశీర్వాదం పొందుదువుగాక. ప్రియులారా, మనం దేవుని యొక్క వాక్యాన్ని చూస్తా ఉన్నాం. ఎలాగ పొందగలమంటే నీ దేవుడైన యెహోవా కన్నులు సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతము వరకు నీ మీద ఆయన కనుదృష్టి నిలిచి చూస్తూ ఉన్నాడు. అయితే నాదొక ప్రశ్న. దేవుడు మనల్ని సంవత్సరం ప్రారంభం మొదలుకొని సంవత్సరం అంత వరకు చూస్తున్నాడు కదా. ఏ ఒక్కరైనా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు అని భయం కలిగి ఒక్క రోజైనా భయపడి ప్రవర్తించిన రోజులు ఉన్నాయా? పోయిన సంవత్సరం ప్రార్థన అయిపోగానే పరిగెత్తుతాం ఎక్కడికి? ఇంటికి. ఎందుకు? అయిపోతుంది. ఏంటిది చెప్పండి? ఏంటిదంట? తప్పు లేదు, సీరియల్ అయిపోతుంది. ఆడకపోతాం, అన్నం పెట్టుకుంటాం, టీవీ పెట్టుకుంటాం. ఈ చెప్పిన వాక్యం వెళ్ళిపోద్దో తెలీదు. అవునా కదా? వాస్తవం ప్రియులారా. ఇవి చాలా మంది క్రైస్తవ కుటుంబాల్లో, చాలా మంది క్రీస్తుని నమ్ముకున్నామని చెప్పుకునే వాళ్ళ కుటుంబాల్లో జరుగుతున్న పరిస్థితులే ఇవి. ఆదివారం ఏమో కుందేలు పిల్లలాగా ఉంటాం మందిరంలో, సోమవారం నుంచి బయటికి వెళ్ళి పంది పిల్లలాగా తయారవుతున్నారు, బురదలో పాపంలో పొరలాడుతూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఉంటే నీకు ఆశీర్వాదం ఉండదు సుమా. 2024 మించి ఆశీర్వాదం 25లో నువ్వు సంపాదించుకోవాలంటే
దేవుని ఆశీర్వాదం నీ మీద నిలిచి ఉండాలి అంటే ఎంతమంది కోరుకుంటున్నారు? దేవుని ఆశీర్వాదం నా మీద నిలిచి ఉండాలి అన్నవాళ్ళు దేవుని స్తోత్రం చెబుదాం. దేవుని ఆశీర్వాదం నా మీద నిలిచి ఉండాలన్న వాళ్ళు, దేవుని ఆశీర్వాదం నా మీద నిలిచి ఉండాలి అన్నవాళ్ళు బిగ్గరగా చెప్పండి. అంతేనా? అంతేనా? ముగ్గురునంట ఒక పక్క నిలబడినా ఒక ఆమె కేకలేసిద్దంట. ఆ కేకలు కూడా ఇంకోతే మనం దేవుని స్తుతించేటప్పుడు కనుక ఈ సంవత్సరము దేవుని యొక్క ఆశీర్వాదం నిలిచి ఉండాలి అంటే ఈ సంవత్సరము నీ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? ప్రవర్తన విషయం. నీ ప్రవర్తన ప్రతి నిమిషము దేవునికి లెక్క చెప్పాలి. నీవు మహిమ కలిగిన సింహాసనం ఎదుట నిలబడబోతూ ఉన్నావు ఒక దినాన. దేవుడు నీ రహస్యమైనటువంటి స్థలంలో నీవు చేసినవి, నీ ఇష్టానుసారంగా నీవు జీవించినటువంటి జీవితాన్ని తేటపరచబోతా ఉన్నాడు ఒక దినాన. నేను ఈ మాట చెప్పి ముగిస్తాను. 3 సంవత్సరాల క్రితం ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకుంటా ఉన్నాం. ఏ కార్డులమ్మా మీకు ఉన్నాయా? ఉన్నాయి, అందరికి ఉన్నాయా? మా ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవడానికి అమ్మ నా వైపు చూడండి, నేను ముగిస్తున్నాను. మీ సేవకి వెళ్ళాం. మీ సేవకి వెళితే ఎక్కడికి వెళ్ళాం మేము? పోస్ట్ ఆఫీస్ కాదు. మీ సేవకి వెళితే ఆ రోజు మంగళవారం, నాకు బాగా గుర్తు. ఆ రోజు రాత్రి నాకు సేవ ఉంది, నేను సేవకు వెళ్ళాలి. సరే వెళ్ళాం. వెళ్ళి ఆయన చెక్ చేశాడు. ఆ హడావుడిలో చేశాడు, మా పని అయిపోయింది. డబ్బులు 100 రూపాయలు ఇచ్చి చిల్లర తీసుకోవడం మర్చిపోయాను. ఎంత ఇచ్చాను? 100 రూపాయలు ఇచ్చాను. 70 రూపాయలు అండి ఛార్జ్ అన్నాడు. 60 రూపాయలు అండి ఛార్జ్ అన్నాడు. నాకు 40 రూపాయలు వస్తే రావా? న్యాయమే కదా. నేను మర్చిపోయి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి మేమందరం సిద్ధపడి అదే రోడ్లో గుండా వెళ్ళాలి సేవ కొరకు. సరే నా భార్యతో చెప్పానమ్మా ఇటు జరిగిందంటే టైం అవుతుంది కదా, 40 రూపాయలే కదా, పోనీలండి మనం పరిచర్యకి వెళ్ళాలి అంటా ఉందామె. 40 రూపాయలు పోగొడితే నా మనసు ఏమంటుంది? 40 రూపాయలు పోతే ఎట్లా? దేనికో దానికి వస్తాయి కదా, కనీసం ఒక 1/2 లీటర్ పాలను వస్తాయి కదా అని చెప్పి నేనేం చేశాను, ఆ మీ సేవ ముందు ఆపి ఆయన దగ్గరికి వెళ్ళాను. సార్ ఇందాక నేను వచ్చాను, 100 రూపాయలు ఇచ్చాను, 60 రూపాయలు మీకు ఛార్జ్ అయింది, 40 రూపాయలు ఇవ్వలేదండి అన్నాడు. ఇచ్చాను సార్ అన్నాడు ఆయన. నేనేమంటున్నాను చెప్పండి. నేను ముగిస్తున్నాను, 2 నిమిషాలు ఈ మాట చెప్పి ముగిస్తాను. ఇవ్వలేదంటున్నాను నేను. ఆయన ఏమంటున్నాడు? సార్ ఇస్తే నేను ఎందుకు వస్తాను సార్ అంటున్నాను నేను. సరే మీరు కూర్చోండి అని కుర్చీ వేసాడండి. అబ్బా ఎంత మర్యాద కుర్చీ వేసాడో, నా 40 రూపాయలు చేతిలో పెడతాడు కావాలనుకున్నా. సీసీ కెమెరా చెక్ చేద్దాం సార్ అన్నాడు. ఏం చెక్ చేద్దాం అన్నాడు? నా గుండె గుబేలు మరింది. ఎందుకు? నాకు 40 రూపాయలు నేను తీసుకోలేదు కదా. నేను అనుకున్నా ప్రభువా పొరపాటు నేను తీసుకోలేదని వచ్చానేమో. ఆ సీసీ కెమెరాలో నేను తీసుకున్నట్టు దొరికితే నా పరివేం కాను ప్రభువా, నేను వెళ్తాను ప్రభువా అంటున్నాను నేను. ఆయన ఏమో సీసీ కెమెరా చెక్ చేస్తున్నాడు. అమ్మో నాకు భయం పట్టుకుంది పిల్లరా. నిజం చెప్తున్నాను వినండి ఈ మాట. మనం చక్కగా నవ్వుకోవడానికి ఉపయోగపడుతుందేమో కానీ రేపు సింహాసనం ఎదుట మనం నిలబడ్డప్పుడు నీ సీసీ కెమెరాని దేవుడు అక్కడ చూపిస్తాడు. నీ బ్రతుకు నువ్వు చీకట్లో చిందులాడుతున్నటువంటి పరిస్థితులు, నీ భర్తను విడిచిపెట్టి వేరొకరితో పాపంలో ఉన్నటువంటి నీ బ్రతుకును ప్రభు అక్కడ బట్టబయలు చేయబోతా ఉన్నాడు. నిజంగా నేను దుఃఖంతో చెప్తా ఉన్నా, నాకేం భయం వేస్తూ ఉంది. 40 రూపాయలు అనవసరంగా వద్దు అంటే నేనే పాలకొత్తగా 40 రూపాయలు చీడి ముందు కూర్చున్నాను అనవసరంగా. వద్దులే అంది కదా, నా దారిని నేను పోతే పోయింది కదా 40 రూపాయలు అనుకుంటున్నా. వాస్తవానికి 40 రూపాయలు నాకు ఆయన ఇవ్వలా. సరే సీసీ కెమెరా వచ్చిందండి, ఇక్కడ నేను వస్తున్నా సీసీ కెమెరా లోపలికి. నేను లోపలికి రావడం కూడా కనపడుతుంది దానిలో. నాకేమో గుండె లబ్ డబ్ కొట్టుకోవడం పెరిగింది. ఎందుకు? ఒకవేళ పొరపాటు నేను మర్చిపోయానేమో అని అనుమానం. సరే నా పని అంతా చేయడం అయిపోయింది. నేను 100 రూపాయలు తీశాను, ఆయనకి ఇస్తున్నాను. ఆయనకి ఇచ్చిన తర్వాత ఇంకా నా గుండె వేగం కొట్టుకుంటుంది. ఎందుకని? ఆయన తిరిగి నాకు 40 రూపాయలు ఇస్తే ఏం పెద్ద మనిషి ఆయన అంటాడేమోనని ఆయన గళ్ళ పెట్టేసుకుని తాళం వేసుకుని గమ్ముకు వెళ్ళిపోయాడు. అమ్మయ్యా నాకు ఆయన ఇవ్వలేదు. సారీ సార్ మీకు ఇవ్వలేదులేండి 40 రూపాయలు అయినా. ఎంత సంతోషమో, ఎంత నెమ్మదో నాకు. ఒక విషయం ఆలోచించండి, ఇమాజిన్ చేయండి, మీరు ఊహించుకోండి. రేపు ప్రభు ఎదుట మనం నిలబడ్డప్పుడు ఈ చిన్న చేయని పనికే నేను అంత భయపడాల్సి వచ్చింది. రేపు రాజాది రాజు ప్రభువులకు ప్రభు అయినటువంటి ధవళ సింహాసనం మీద ఆసీనుడైన సర్వశక్తుని ముందు నువ్వు నిలబడ్డప్పుడు నీ జీవితం అక్కడ కనపడతా ఉంటుంది తేటగా.
నీ జీవితం అక్కడ తేటగా కనబడుతూ ఉంటుంది. నువ్వు ఎక్కడ దొంగతనం చేసావో, ఎక్కడ మోసం చేసావో, ఎక్కడ అబద్ధాలు ఆడావో, ఎక్కడ లంచాలు తీసుకుంటున్నావో, ఎక్కడ ఏ వ్యక్తిని నువ్వు హతమార్చావో, ఎవరి జీవితాలు పాడు చేస్తా ఉన్నావో, అవన్నీ తేట తెల్లంగా కనబడతాయి. ఎవరికి? ప్రభువుని నమ్ముకోని వారి జీవితాలు మాత్రమే. ఎవరు యేసు ప్రభువుని రక్షకునిగా అంగీకరించరో, ఆయన్ని ఎవరు సొంత రక్షకులుగా ఆయన్ని అంగీకరించరో, వారి జీవితాలు అక్కడ కనబడతా ఉంటాయి. ఎవరైతే ప్రభువుని నమ్ముకొని మారు మనసు పొంది గత జీవితం కొరకు పశ్చాత్తాపడి తను తాను సరిచేసుకొని బాప్తిస్మం పొంది రక్షించబడి బాప్తిస్మం పొందుకుంటారు కదా, వారి జీవితాలకు అక్కడ ఉండదు. అక్కడ మనం ఒక మాట చూస్తాం. నేను ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తా. యోహాను సువార్త 5వ అధ్యాయం అనుకుంటాను, చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచువాడు నిత్య జీవము కలిగిన వాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడంట. అబ్బా, తీర్పులోనికి రాడు. ఎవరు తీర్పులోనికి రాడు? ఈ 2024 సంవత్సరాన్ని యేసు ప్రభువుకి త్రోసివేసేవేమో నీ జీవితంలో. 2025 సంవత్సరం వచ్చింది కదా, ఇప్పుడైనా ఆయన మాట విశ్వాసం ఉంచావనుకో. ఇప్పుడైనా యేసు ప్రభు మాట మీద విశ్వాసం ఉంచి ఆయనలోకి కనుక నువ్వు వస్తే, ఆయన మందిరంలోనికి కనుక నువ్వు వస్తే, ఆయన వాక్యానికి నీ హృదయంలో నీ కుటుంబంలో కనుక నువ్వు స్థానం ఇస్తే నీకు తీర్పు ఉండదంట. ఏమంటాడు అక్కడ? తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి వెళ్ళాడు. వాడికి తీర్పు తీర్చబడదు. ఎందుకో తెలుసా? అతను ఎవరి యందు విశ్వాసం ఉంచాడు? దేవుని యందు. ప్రియులారా, ప్రభువుని నమ్ముకోకముందు నేను ఒక భయంకరమైన దొంగని. ఎట్లా అంటాడంట? భయంకరమైన మంచోడిని కాదు, భయంకరమైన దొంగని. చిన్నప్పటి నుంచి దొంగతనం అలవాటు. ఇప్పుడు ఆ పాపకు వచ్చింది కదా, ముందు సెల్ ఫోన్ ఉంది కదా, ఆ సెల్ ఫోన్ ప్రార్థన అయిపోయేలో తీసేయాలనుకున్నాను అనుకో, ఎట్టయినా అది అక్కడ ఉండదు, ఇంకా తీసుకెళ్ళిపోతా. జాగ్రత్త దాచిపెట్టుకోమ్మా. నేను ఇక్కడ ఎట్లానో ఒక స్థలంలో ఇదే మాట చెప్తే వాళ్ళు సెల్ ఫోన్ తీసుకుని దాచిపెట్టుకుంటున్నారు. ఎందుకు? ఈ పాస్టర్ గారు మళ్ళీ ఇలా ఆ జీవితం ముగిసిపోయింది. ఎప్పుడైతే ప్రభువుని అంగీకరించామో, నిజంగా ఎలాంటి దౌర్భాగ్యమైనటువంటి జీవితాలు పరిశుద్ధమైన జీవితాలుగా ఆయన మార్చగలడు. నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలిగిన సమర్థుడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభు నీ జీవితాన్ని కూడా ఆయన మార్చగలిగిన వాడు. నువ్వెక్కడుండి ఈ మాటలు వింటున్నావు నాకు తెలియదు, కానీ నువ్వు ఈ స్థలంలో కూర్చున్నా గడిచిపోయిన సంవత్సరం అంతా నీ జీవితము ఎలాంటి జీవితమో నాకు తెలియదు, కానీ ఈ సంవత్సరం అంతా